చెంత వినబడ్డ 7 మాటల ధ్యానాంశానికి స్వాగతం, సుస్వాగతం. సిలువ చెంత వినబడ్డ 5వ మాట మార్కు శుభవార్త 15వ అధ్యాయము 35వ వచనం. దగ్గర నిలిచిన వారిలో కొందరు అది విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఈ 5వ మాటను ఆధునికులు అనగా మోడ్రన్స్ వీరికి ఎప్పుడూ కూడా సంచలనం కావాలి, బ్రేకింగ్ న్యూస్ కావాలి. అటువంటి వాటినే వారు నమ్ముతారు. అటువంటి వారి కోసం, అటువంటి సంచలనాల కోసం వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఇటువంటి వారు ఉన్నారు. అయితే ఎందుకు వారు ఆ దారి దగ్గర నిలిచి ఉన్నారు? కారణం ఏమిటంటే, ఇతడు జీవించినప్పుడు ఈ శిలువ మరణానికి ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశాడు. నేను దేవుని కుమారుని అన్నాడు, నేనే జీవాహారం అన్నాడు. అటువంటి ఇతడు ఇన్ని కష్టాలు పడుతున్నాడు కదా. ఏలీ ఏలీ లేమా సబక్తాని అని అతడు అనేటప్పుడు వారు అనుకున్నారు, ఇతడు దేవునికి ప్రార్థన చేయట్లేదు, ఏలియాకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అనుకున్నారు. కానీ నా దేవా నా దేవా నన్ను ఏల విడనాడితివి అని అతడు తండ్రికి ప్రార్థన చేశాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనము గమనించాలి, యేసు మానవులందరి పాపాల కోసము పాపముగా చేయబడ్డాడు. యెషయా గ్రంథాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే చాలా చక్కగా వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఒక్కసారి మనం చూస్తే చాలా క్షుణ్ణముగా తండ్రి దేవుడు మనకు యేసు ప్రభుని గురించి ముందుగానే మరి బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం. బాధలు ముగియగా అతడు మరలా ఆనందము చెందును, నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించెను. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపనము చేసెను. కనుక నేను అతనిని గొప్పవానిని చేయుదును, అతడు గనులలో ఒకడుగా గణింపబడును. ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన చేశాడు దేవునికి. ఏలీ ఏలీ లేమా సబక్తాని, నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడనాడాడు, ఎందుకు నన్ను విడిచిపెట్టావు, ఎందుకు ఈ కష్టాలని ఒక మనిషిగా దేవునికి, తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రత్యేకముగా మనము గమనించాలి, ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో కూడా పౌలు భక్తుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంటూ ఉన్నాడు. ఫిలిప్పీ 2:17 వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేస్తే, మీరు జీవవాక్కును అంటిపెట్టుకుని వారి మధ్య ప్రకాశవంతమైన దీపికల వలె వెలుగొందుదురు. మీరు అట్లు చేసినచో క్రీస్తు దినమున మిమ్ము గూర్చి నేను గర్వించుటకు కారణము ఉండును. ఏలనా నా ప్రయత్నము కానీ కృషి కానీ వ్యర్థము కాలేదని అది నిరూపించును. ఇక్కడ యేసు ప్రభు కూడా తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని అక్షరాల నెరవేరుస్తూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు ఒక మాట అంటాడు మరలా, ఇట్ ఈస్ ఫినిష్డ్
అంతా సమాప్తమైనది. వీరు అనుకుంటున్నారు యేసుప్రభు చచ్చిపోతాడు, ఇతడు తనకు వచ్చినటువంటి పనిని పూర్తి చేయలేదని అనుకుంటున్నారు. కానీ మౌనముగా యేసుప్రభు రక్షణను సాధిస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు ప్రభువు మరణించినప్పుడు కూడా ఆ దేవాలయము తెర మరి రెండుగా చీలిపోయింది. మరి దేవాలయానికి ఆ దేశానికి ముప్పు. కానీ ఇది క్రీస్తుని విశ్వసిస్తున్నటువంటి నీకు నాకు కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క రక్షణ మనకు అంచెలంచెలుగా అధికముగా అనంతమైనదిగా వస్తూనే ఉంది. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు మన కోసం, మనందరి యొక్క పాపముల కోసం పాపముగా ఎంచబడి వీరు ఈ బైస్టాండర్స్ లేక ద మోడ్రన్స్, ఆధునిక తెలివితేటలతో ఉన్నటువంటి వీరు దేవుణ్ణి అనేక విధాలుగా బాధ పెట్టారు, అర్థం చేసుకోలేకపోయారు. ముఖ్యంగా మనము మరి మన కష్టాలు బాధలు మనకు వచ్చేటప్పుడు మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నామా, లేక దేవుణ్ణి నిందిస్తూ ఉన్నామా? ఆ దొంగవాడు ఏ విధముగానైతే దేవుణ్ణి నిందించాడో, మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సైనికులు ఏ విధముగానైతే యేసుప్రభుని అర్థం చేసుకోకుండా కష్టములో నోటి మాట ద్వారా సహాయం చేయకుండా ఇంకా యేసుప్రభుని బాధించారు. కానీ యేసుప్రభు వారిని క్షమించాడు. అటువంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి యేసుప్రభుని మనం అనుసరిస్తున్నాం. కనుక మనకు కష్టాలు వచ్చేటప్పుడు, మనకు ఏదైనా సమస్యలు వచ్చేటప్పుడు, మన మీద నిందలు వచ్చేటప్పుడు మనము కృంగిపోకుండా దేవుని వలె, యేసుప్రభు వలె తండ్రి దేవునితో అంటు కట్టబడి జీవించాలి. అలాంటప్పుడే మనము ఇహలోక శోధనలను, బాధలను, కష్టాలను ఎదుర్కోగలుగుతాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ ఆధునికులు ఎప్పుడు కూడా ఎటువంటి వారంటే దేవుని యొక్క ఆలయాలకు, పండగలకు మాత్రమే వెళతారు. పండుగ క్రైస్తవులు లేక పండుగ విశ్వాసులు వారి యొక్క పిల్లలను ఆదివార దినాలలో దేవుని యొక్క సన్నిధికి పంపించరు, సత్యోపదేశ క్లాసులకు పంపించరు. కానీ సినిమాలకు, షికార్లకు, పబ్బులకు, క్లబ్బులకు పంపించి వారు అనుకుంటారు మాకు కారులు ఉన్నవి, మాకు ధనం ఉంది, మాకు ఆస్తి ఉంది, మాకు అందం ఉంది, మాకు అంతస్తు ఉంది, మాకు విద్య ఉంది, కనుక నేను ప్రపంచంలో ఈ సంఘములో మేము గొప్పవారము, అభివృద్ధి చెందినవారము అని అనుకుంటారు. వారి యొక్క జీవితాన్ని దేవునికి కాకుండా ఇహలోక శక్తులకు, ఇహలోక వ్యక్తులకు, ఇహలోక భోగభాగ్యాలకు మరి సమర్పించుకుంటున్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ప్రభు జీవించే కాలంలో కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇటువంటి వారు అప్పుడు కూడా ఉన్నారు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం ప్రకారము దేవుని దృష్టిలో బప్తిస్మ యోహాను గొప్పవాడు. అతడు ఏలియా ఆత్మను శక్తిని కలవాడై ప్రభువుకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. అనేక మంది పాపులకు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. అలానే అవిధేయులను నీతిమంతులుగా మారుస్తూ ఉన్నాడు. కానీ అటువంటి వ్యక్తిని నిందించారు, దేవుడి నుంచి వచ్చిన వాడని గ్రహించలేకపోయారు అలనాటి ఈ పెద్దలు. అందుకనే బప్తిస్మ యోహాను వారు తిరస్కరించారు. అదే యేసుప్రభు అడుగుతూ ఉన్నారు. అతడు బప్తిస్మ యోహాను ఎడారిలో ఉంటూ ఉన్నాడు, పుట్టతేనును తింటూ ఉంటే మీరేమన్నారు? ఇతడు ప్రజలందరికీ దగ్గరగా లేడన్నారు. మరి మనుష్య కుమారుడైన నేను ప్రజలతో ఉంటే, పాపులతో ఉంటే, వారితో తింటే మీరేమంటున్నారు? భోజన ప్రియుడు అంటున్నారు. కనుక మీరు చేస్తున్నది, మీ మాటలు తప్పు అని యేసుప్రభు అలనాడే ఖండించున్నారు. మరి ఇప్పుడు ఈ కష్టములటువంటి వీరు ప్రత్యేకముగా యేసు ప్రభుని అవమానపరిచే విధముగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్లకు సిలువ లేని క్రీస్తు కావాలి. ఈ మోడర్న్ పీపుల్గా ఉన్నటువంటి మనము కూడా ఈరోజు మనకు మోక్షము కావాలి, కానీ కష్టాలు వద్దు, శ్రమలు వద్దు. మనం మంచి పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు కావాలి, కానీ మనం మనసు పెట్టి చదవము. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, వారికి లిల్లీ పువ్వులు కలిగినటువంటి క్రీస్తు కావాలి. ఈ
చేతులకి మేకులు కొట్టబడిన క్రీస్తు అవసరం లేదు. ఇటువంటి విధముగా సుఖముగా ఉంటూ ఆ యొక్క రక్షణ భాగ్యం రావాలంటే అది రాదు. అందుకనే నేను అంటాను, నీ ఆత్మ రిచ్గా ఉండాలంటే నీవు ఖర్చు పెట్టాలి. అది సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, మోకాళ్ళు వంచి ప్రార్థన కావచ్చు, ఇంకా దేవుని యొక్క సువార్త కోసం ఈ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, ఈ ప్రాంతం నుంచి మరొక దేశానికి నీవు వెళ్ళటానికి సిద్ధమా? చాలాసార్లు మనము షార్ట్ కట్లు చూస్తూ ఉంటాం. దేవుని యొక్క రాజ్యము చేరాలంటే నీవు రిస్క్ తీసుకోవాలి, నీవు ఖర్చు పెట్టాలి. అప్పుడే నీ ఆత్మ దేవునిలో రిచ్గా ఉంటుంది, దేవునిలో సంతోషపడుతుంది. నా ఆత్మమా తినుము త్రాగుము అని ఆ యొక్క ధనికుడు అంటూ ఉన్నాడు. కానీ దేవుడేమంటున్నాడు కలలో కనిపించి, ఇదిగో ఓ ధనవంతుడా, నీవు అనుకుంటున్నావు నీ ఆత్మను నేను ఇప్పుడే తీసుకెళ్ళిపోతానంటే అప్పుడు ఆ యొక్క ధనవంతుడు తన ఆత్మకు బదులుగా దేవునికి ఏమి ఇయ్యగలడు? కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, మనం ప్రత్యేకముగా ఆ యొక్క ధనికులు ఎప్పుడూ కూడా దేవుని యొక్క రాజ్యానికి దూరముగా ఉంటారంట. కనుక నీవు ధనవంతుడిగా ఉంటే దేవుని యొక్క రాజ్యానికి దగ్గరగా ఉండాలంటే నీకున్న దానిని నీవు పేదలకు అర్పించాలి. నీకున్న దానిని ముఖ్యముగా కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నవారికి అర్పించాలి. ముఖ్యంగా వాక్యాలను ఒక్కసారి మనము చూద్దాం. యేసు ప్రభు చెప్పినటువంటి మత్తయి సువార్త 25వ అధ్యాయము తుది తీర్పులో మరి మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా వచ్చేటప్పుడు, మహిమతో వచ్చినప్పుడు, మహిమాన్విత సింహాసనపు ఆసీనుడు అయినప్పుడు, అప్పుడు సకల జాతుల వారు కూడా ఆయన దగ్గరకు తీసుకుని రాబడతారు. అప్పుడు గొర్రెల కాపరి మేకలను గొర్రెలను కూడా వేరుపరిచి అక్కడున్నటువంటి మంచివారితో, అనగా దేవుని చేత దీవించబడినటువంటి వారులారా రండు అని యేసు ప్రభు పిలుస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తెచ్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనునై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింప వచ్చితిరి అని పలుకును. మరి ఇక్కడ యేసు ప్రభు కూడా వస్త్రహీనుడిగా ఉన్నాడు, దాహముతో ఉన్నాడు, అనాథగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ యొక్క మోడ్రన్స్, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు యేసు ప్రభుకి వాదార్పును ఇవ్వలేదు కనుక, ఇవ్వలేదు అనే వాదార్పును ఇవ్వలేదు, కానీ యేసు ప్రభుని ఇంకా బాధిస్తూ ఉన్నారు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దాహము కొన్నది నాకు దాహమగుచున్నది అని అన్నాడంటే అతడు శారీరక దాహము కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క ఆత్మలను రక్షించాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినది ప్రతి ఒక్క వ్యక్తిని కూడా రక్షించాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. అందుకనే యేసు ప్రభు అగ్నిని రగిలించడానికి ఈ లోకానికి వచ్చానన్నాడు. అగ్ని అనేది చాలా శక్తివంతమైనది. పరిశుద్ధాత్మను కూడా అగ్నితో పోలుస్తాం. మరి ఆ పరిశుద్ధాత్మను పొందినటువంటి యేసు ప్రభు దీక్షను చేపట్టి, దీక్షను చేబూని దేవుని యొక్క చిత్తాన్ని పాటించడానికి, నెరవేర్చడానికి మరి ఎంతో కష్టమైనటువంటి ఆ యొక్క దీక్షను ఉపవాసముతో చేశాడు. అన్నపానీయములు తీసుకోకుండా పగలు రాత్రులు 40 రోజులు దీక్షను చేపట్టి తన యొక్క సత్య సువార్తను, తండ్రి అప్పచెప్పినటువంటి పనిని నెరవేర్చాడు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో ఉన్నటువంటి నీవు నేను ఎంతవరకు, ఇప్పుడు మనం చదువుకున్న ఈ తుది తీర్పులో మనం చూస్తూ ఉన్నాం,
కష్టాల్లో ఉన్నవారిని, ఆకలితో ఉన్నవారిని, లేకపోతే జైల్లో మ్రగ్గుతున్న వారిని సందర్శిస్తున్నాం. పునీత అసీస్వర ఫ్రాన్సిస్ గారు ఇతరులను హింసించక తన్ను తాను హింసించుకున్నాడు. అంటే ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, దాన ధర్మములు ఇతరులకు చేయుటలో కూడా అతడు ముందుగా ఉంటాడు. అటువంటి ఆ యొక్క పునీతుడు తను ఎంతగానో యేసుప్రభుని యొక్క సిలువను చూస్తూ ధ్యానములో గడుపుతూ చాలా పేదరికాన్ని అపర క్రీస్తు అని మనం పిలుస్తూ ఉన్నాం. కనుక నీవు నేను కూడా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరము కూడా యేసు ప్రభు అలనాడు మన కోసం ఈ లోకములో ఈ సిలువ మీద పడినటువంటి బాధలను తలుచుకుంటూ ఒక పాటను ప్రార్థనగా చేసుకొని దేవుని స్తుతించడానికి, మహింపరచడానికి ప్రయత్నం చేద్దాం. వేదన పడుతూ యేసయ్యా ప్రార్థన చేయంగా, వేదన పడుచు యేసయ్యా ప్రార్థన చేయంగా, కారిన చెమటే రక్తధారలై నేల మీద పడెను, అయ్యో నేల మీద పడెను. కారిన చెమటే రక్తధారలై నేల మీద పడెను, అయ్యో నేల మీద పడెను. దేవుని చిత్తం నెరవేర్చుటకు బాధలు ఎన్నో పడ్డాడు. ప్రభు గెత్సెమనే తోటకు ప్రార్థన కోసం వెళ్ళాడు. ప్రాణం పోయేటంతగా దుఃఖం వస్తుందన్నాడు. ప్రభు గెత్సెమనే తోటకు ప్రార్థన కోసం వెళ్ళాడు. ప్రాణం పోయేటంతగా దుఃఖం వస్తుందన్నాడు. మెలకువగాను ఉండమని శిష్యులతోనే చెప్పాడు. వేదన పడుతూ యేసయ్యా ప్రార్థన చేయంగా, వేదన పడుతూ యేసయ్యా ప్రార్థన చేయంగా, కారిన చెమటే రక్తధారలై నేల మీద పడెను, అయ్యో నేల మీద పడెను. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు మరి ఎంతో ఆవేదన చెందుతూ మరి ఆ యొక్క లక్షవారం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శుక్రవారం సిలువ మీద కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కనుక యేసుప్రభే మనకు ఆధారం, యేసుప్రభే మనకు సౌభాగ్యం, యేసుప్రభే మనకు ఒక కోటగా ఉంటూ ఉన్నాడు. కనుక నీవు పాపిగా ఉన్నావా, రోగిగా ఉన్నావా, యేసుప్రభుని అనుసరించు. నీ పాపముల కోసము నీవు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయు. అప్పుడు తప్పకుండా పాపుల కోసం వచ్చినటువంటి ఆ ప్రభువు నిన్ను నన్ను కూడా కాచి కాపాడుతాడు. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, నీవు యేసు ప్రభుని లోక రక్షకునిగా, లోక కళ్యాణము కోసం, లోక రక్షణార్థం సిలువ మీద మరణించి మనందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళే గొప్ప నాయకునిగా, నావికునిగా, బోధకునిగా, నీ స్నేహితునిగా నీవు స్వీకరించాలి. మరి ఈ తపస్సుగా ఉన్నటువంటి నీవు నేను కూడా ప్రత్యేకముగా యేసు ప్రభు మన కోసం అనుభవించిన కష్టాలను, బాధలను, శ్రమలను ధ్యానము చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈనాటి ప్రపంచంలో అనేక మందిము కూడా మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించాలని అనుకుంటాం. మన యొక్క నడవడిక దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని అనుకుంటాము. కానీ ప్రత్యేకముగా మనకి చిన్న చిన్న సమస్యలు వచ్చేటప్పుడు దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటాం. కొంతమంది ఈ చర్చిని విడిచిపెట్టి మరొక చర్చికి వెళ్తారు, ఆ చర్చిని విడిచిపెట్టి మరొక చర్చికి వెళ్తారు. ఒక వలస పక్షులు ఏ విధముగానైతే ఒక ప్రదేశానికి కొన్ని రోజులు ఉంటాయి, మరలా ఆ యొక్క కాలం గడిచిన తర్వాత మరొక ప్రదేశానికి వెళతాయి. కనుక నీవు వలస పక్షివి కాదు. నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచి, దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచి, పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున జ్ఞానస్నానం పొందినప్పుడు నీవు క్రీస్తు యొక్క శక్తిని పొందుతున్నావు, పరిశుద్ధాత్మలో బలపడుతున్నావు. కనుక నీవు జీవించినా మరణించినా క్రీస్తు కోసమే జీవించాలి. కానీ నీకు అనుకున్న కోరికలు నెరవేరలేదని, లేకపోతే నీకు
ఇష్టం వచ్చినట్లు ఆ గురువు లేక ఆ యొక్క వ్యక్తులు నడుచుకోవట్లేదని నీ ఇష్టాన్ని కాదు కానీ దేవునికి చిత్తాన్ని గ్రహించాలి. ఇక్కడ పౌలు గారు కూడా తన యొక్క జీవితాన్ని ఆత్మపరిశీలన చేసుకున్నాడు. ఆత్మపరిశీలన చేసుకొని నేను పాపిగా ఉన్నను, నన్ను తన యొక్క అపోస్తునిగా తనకి ప్రియమైన శిష్యునిగా చేసుకొని దేవుడు నన్ను తన యొక్క శక్తితో నడిపించాడు. కనుక నేను జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, నేను పాపుల్లో ప్రథముణ్ణు అని ఒప్పుకున్నాడు. కనుక మనము తప్పు చేస్తే దేవుని ముందు ఒప్పుకోవాలి. అప్పుడు మన యొక్క ఆత్మకు ప్రశాంతత ఉంటుంది. అలానే నీవు నేను కూడా మరొక విషయాన్ని గమనించాలి. ఇతరులను మనము నిందించేటప్పుడు నీవు అదే స్థితిలో ఉన్నావా, నీవు అదే పాపంలో నీవు ఉన్నావేమో. నీవు ఒక వ్యక్తికి ఇలా చేయి చూపించేటప్పుడు, వేలు చూపించేటప్పుడు నీ వైపు 4 వేలు చూపెడుతున్నాయి. కనుక ఇక నుంచైనా మన యొక్క అనుదిన జీవితంలో, మన స్త్రీ సభలో ఒక సభ్యునిగా ఉన్నటువంటి నీవు నేను కూడా ఎంతవరకు క్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకుంటున్నావు, క్రీస్తు యొక్క కష్టాలలో, క్రీస్తు అనుభవించిన ఆ శ్రమలలో నీవు జీవిస్తూ ఉన్నావు, ధ్యానం చేస్తూ ఉన్నావు. ప్రభువా, నన్ను నీ గాయముల్లో దాచుకొనండి అని ఇగ్నేషియస్ గారు ప్రార్థన చేశారు. మరి నీవు నేను కూడా అటువంటి విధముగా నీవు దేవునికి నీ యొక్క ఆత్మను సమర్పించుకుంటున్నావా? ఆత్మపరిశీలన చేసుకొని ఈ లోకంలో నీవు జీవిస్తున్న ప్రతి క్షణము కూడా దేవుని యొక్క సన్నిధికి నీ ఆత్మ వచ్చే విధముగా, నీవు ఇప్పుడే మరణిస్తే దేవుని సన్నిధికి చేరే విధముగా నీ యొక్క ఆత్మను నీవు రక్షించుకోవాలి. అదే దేవుని యొక్క కోరిక, అదే నీ యొక్క లక్ష్యము కావాలి. దేవుడి యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ఈ దివ్యవాణి ప్రేక్షకులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. దేవుడు మేము సదాకాలము తన యొక్క రెక్కల నీడలో దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.